నమస్తే. సెక్రటేరియట్లో 17 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహం నిన్న ఏర్పాటు చేశారు. అసలైన తెలంగాణ తల్లి విగ్రహం అది కాదు, తెలంగాణ భవన్లో ఉంది అని చెప్పి బీఆర్ఎస్ వర్షన్. తెలంగాణ ఉద్యమకారులేమో చేతిలో బతుకమ్మ ఉంటే బాగుండేదేమో, తెలంగాణలో ఉన్న ప్రతి పేదింటి కుటుంబానికి చెందిన ఒక అమ్మ కనపడేదని చెప్పి కొంతమంది ఉద్యమకారులు మాట్లాడుతున్నారు. అసలు ఎక్కడి తెలంగాణ తల్లి, ఎవరి తెలంగాణ తల్లి, ఇదే చర్చ ఇప్పుడు మొత్తం మాట్లాడదాం. తెలంగాణ ఉద్యమకారుడు, క్రాంతిదళ అధ్యక్షుడు నాతో పాటు పృథ్వీరాజ్ గారు ఉన్నారు. నమస్తే. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. తెలంగాణ విగ్రహంపై పలు రకాల చర్చలు వస్తున్నాయి. అంటే బీఆర్ఎస్ పార్టీ ఏమో తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి. డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టినరోజు, అందుకనే సోనియా గాంధీ రూపంలో ఉన్న తెలంగాణ తల్లి అని చెప్పి బీఆర్ఎస్ వర్షన్. ఒక ఉద్యమకారుడిగా మీరు దగ్గర నుంచి ఉద్యమంలో పనిచేసిర్రు, ఆ అనుభవం ఉంది మీకు. నెంబర్ 1, అసలు బతుకమ్మ లేని ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూసుడు అనేది ఎందుకో నాతోనైతే అయితే లేదు. చాలా మంది కూడా బహుశా నేను అనుకుంటున్నా అట్లే ఉండుంటది. పోషమ్మ మైసమ్మ గ్రామ పోలేరమ్మ, వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ, సిబ్బి పూల నడుమ గౌరమ్మరా, సిబ్బి పూల నడుమ గౌరమ్మరా, ఆడబిడ్డల జాడ బతుకమ్మరా. ఇట్లా బతుకమ్మ అనేది నువ్వు ఏ ఇంటికి పోయినా, ఏ పల్లెకు పోయినా తెలంగాణ సంస్కృతిని ఉట్టి చూపేటువంటిది బతుకమ్మ పండుగ. ఇంటిల్లి పాదు ప్రతి ఒక్కరు బయటికి వచ్చాయి. సో తెలంగాణ మూమెంట్లో ఏ మీటింగ్కి పోయినా, ఏ గ్రామాలకు వెళ్ళి మొదలు పెడితే పట్టణ స్థాయి వరకు వచ్చినప్పుడు, హైదరాబాద్ స్థాయికి వచ్చినా కూడా ఏ నాయకుడు పోయినా, ఎవరు వచ్చినా బతుకమ్మ అనేది, బతుకమ్మ బోనం, ఈ రెండు అనేది తెలంగాణ కల్చర్ను ఒట్టి చూపేటువంటిది. సో అటువంటి బతుకమ్మ ఆల్రెడీ ఉన్నది, జనం లోపల అది రిజిస్టర్ అయింది. ఏదో సరే కొన్నిట్లలో అన్నిట్లలో మేము ఒప్పుకుంటాం అలా పక్కకు పెడితే, ఇది మాత్రం రిజిస్టర్ అయిపోయినది. దాన్ని ఉన్న పరంగా వచ్చి ఈ బతుకమ్మ ఎందుకు తీసేసిరు వీళ్ళు అనేది నాకైతే అర్థమవుతలేదు. మావోడు ఆంధ్రోళ్ళ పార్టీలు ఉండే కదా, రేవంత్ రెడ్డి చంద్రబాబు వెంబడి ఉండే కాబట్టి ఆయన సంక్రాంతి పండుగనే గొప్ప అనుకుంటుండే ఊరికే గడికోసారి ఆడి పోయేది కదా. ఈ పతాల క్లబ్బులు లేకపోతే కోడి పంజాలు చూసేసి వాటి మీద ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అయిందో నాకు అర్థమవుతలేదు. కానీ ఆయన దాంట్లో ఉండి ఇది మర్చిపోయింది ఏమో అనిపిస్తుంది నాకు. సో అది కావాలి, బతుకమ్మ కావాలి. ఇలా ఎవరిని అడిగినా మీరు ఎక్కడ ఏ మారుమూల ప్రాంతాల పోయి మీరు అడగండి తెలంగాణ తల్లి అంటే మాత్రం బతుకమ్మ లేకుంటే ఎట్లుంటుంది. నేను కూడా కొన్ని వందలాది మందితో నేను కూడా మాట్లాడిన. యాక్చువల్గా నేను అనుకునేది కరెక్టా కాదా అని అనుకుంటే కూడా చాలా మంది అదే ఫీల్ అవుతున్నారు. ఆత్మ లేని హార్ట్లెస్ స్టాచ్యూ లెక్క అనిపిస్తుంది, ఆత్మ లేని విగ్రహం లెక్క అనిపిస్తుంది. బట్టి విక్రమార్క ఏమో అసలు తెలంగాణ తల్లి అధికారికంగా గత 10 ఏళ్లలో ఎక్కడ వీళ్ళు అధికారికంగా పెట్టలేదు, మేము మార్చలేదు, వాళ్ళు చేయలేని పని మేము చేసినామని బట్టి విక్రమార్క చెప్తున్నాడు. వాళ్ళు అధికారికంగా ఎక్కడా పెట్టలేదంట. మీరేమో బతుకమ్మ చేతిలో ఉన్నదని చెప్పి మీరు అంటున్నారు. అసలు తెలంగాణ తల్లి ఎక్కడ పెట్టారు గతంలో? అసలు యాక్చువల్గా ఏంటంటే వీళ్ళకు సోయలేదు పాపం. వీళ్ళందరూ ఏంటంటే ఆంధ్ర నాయకుల ఎంబడున్నారు కాబట్టికే వీళ్ళు మరి ఎప్పుడు చూడలేదేమో ఎక్కడ. నువ్వు ఏ చెరువు కట్టకు పోయినా కానీ బతుకమ్మ పెట్టుకొని విగ్రహాలు పెట్టుకున్నారు, జనాలు పెట్టుకున్నారు చాలా మంది. ఎక్కడ పో నువ్వు అంటే ఏ చెరువులకు పోయి బతుకమ్మ లేయాల్సింది చెరువుల నీళ్ళ కాండే కదా. నీళ్ళ స్థావరాలు ఉన్నటువంటి మెజారిటీ పల్లెలల్లో నువ్వు ఎక్కడ పోయినా చేతిలో బతుకమ్మ కనబడుతూనే ఉంటుంది. మరి వీళ్ళ కళ్ళ కనబడలేదేమో తెలియదు. అధికారికంగా ప్రకటించినవా లేదా అనేది ఒక విధంగా పక్కకు పెడితే, ఇలా నువ్వు జయ జయ హే తెలంగాణ అని పాటను 10 ఏళ్ల నుంచి పక్కకు పెట్టి ఇలా నేను చేస్తున్నాను నువ్వు మాట్లాడినావు కదా. అంటే నీకైతే ఎక్కడో సోయి ఉన్నది కదా, జయ జయ తెలంగాణ పాట తెలంగాణ. అట్లా బతుకమ్మ ఉన్నదంటే మీకు తెలియదా? ఓన్లీ మీకు చంద్రబాబు ఫోటోలు, రాజశేఖర రెడ్డి ఫోటోలు, సోనియా గాంధీ ఫోటోలు, రాహుల్ గాంధీ ఫోటోలే వాళ్ళే కనబడుతున్నాయా? ఆ కల్చర్లో మీకు కనబడుతున్నాయా? ఆంధ్ర కల్చర్లే కనబడుతున్నాయా మీకు? సో ఇది ఏంటంటే సోయి లేని మాటలు, తెలంగాణ ఆత్మ లేని మాటలు. ఎక్కడ కూడా అసలు వాళ్ళ లోపట ఎక్కడ తెలంగాణ వాదము నినాదం ఎక్కడో గుండెలలో ఉన్నట్టు మాత్రం నాకైతే ఎక్కడ కనబడతలేదు. ఎట్లా అనిపించింది అంటే దాంట్లో కాంగ్రెస్ ఆనవాళ్ళు ఉన్నాయి, లేకపోతే సోనియా గాంధీ ఆనవాళ్ళు ఉన్నాయి, రేవంత్ రెడ్డి కూతురు ఆనవాళ్ళు ఉన్నాయని కొంతమంది మాట్లాడుకుంటారు. కాంగ్రెస్ తెలంగాణ తల్లి అని చెప్పి మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు? ఎవిడెన్స్? నేను ఇంతకుముందు ఉన్నటువంటి దాంట్లో కవిత రూపం ఉన్నదనో ఇప్పుడున్న దాంట్లో నేను దాంట్లో డీటెయిల్స్ పోదలుచుకోలే. ఇలా రేవంత్ డాటర్ ఉన్నదనేది నేను దాంట్లో డీటెయిల్స్ పోదలుచుకోలే. కానీ ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విగ్రహాలను ఈ సోనియా గాంధీ అసలు ఈ రోజు చేసుడు అనేది December 19 తప్ప బొచ్చడు మంది త్యాగాలు చేశారు. సాయుధ పోరాటం కాడికెళ్ళి తల్లులు ఇక్కడ ఆత్మక్షోభ, తర్వాత నక్సలైట్ మూవ్మెంట్ కావచ్చు, 369 మంది నిండు ప్రాణాలను కాల్చిండ్రు. ఆ తల్లులు బొచ్చడు మంది చచ్చిపోయిన వాళ్ళే ఉన్నాయి. అవన్నీ పక్కకు పెట్టి సోనియా గాంధీ పుట్టినరోజు రోజే చేసుడు అనేది ఒకటి మేజర్ గా తప్పిదం నా దృష్టిలో కూడా. ఆ రోజే ఎందుకు పెట్టాలని తెలంగాణ ఇచ్చిన తల్లిగా మేము తెలంగాణ తల్లిని అట్లా మాట్లాడితే గౌరవిస్తున్నాము. అట్లా మాట్లాడితే పృథ్వీరాజు లాంటి వాళ్ళు బట్టగాల్చి మీదేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. తెలంగాణ ఇచ్చింది రుణం తీర్చుకున్నామని చెప్పి చెప్తున్నారు.
రుణము ఆమె ఇచ్చిందేమన్నా నేను ఇంతకుముందు గతంలో కూడా చెప్పిన అది సోనియా గాంధీ పెరట్లో మొలిచేటువంటి టమాటాలో ఉల్లిగడ్డలో ఆలుగడ్డలో ఎల్లిపాయలో అల్లం వెల్లిగడ్డ కాదు అది. లేకపోతే ఢిల్లీ వీధులలో ఉన్నటువంటి పావు బాజీలో పానీపూరిలో గప్చుప్లో కావు తీసుకొచ్చి ఇస్తందుకు. లేకపోతే సోనియా గాంధీ వెనక జేబులు ఉంటే ముంగడికే జేబులు తీసుకొచ్చి పెట్టింది కాదు, సందగల దాచుకున్నది కాదు. ఇక్కడ పోరాటాలతోని ఈ ప్రాంత ప్రజలు వాళ్ళ ప్రాణాలు అన్ని వదులుకొని సమయం అన్ని వదులుకొని కొట్లాడినరు. ఎన్నో ప్రాణత్యాగాలు ఉన్నాయి. ప్రతి పల్లెలో విరోచితంగా కొట్లాడినటువంటి త్యాగాలను అవమానపరిచిన వాళ్ళు అయితే ఒకవేళ అయితే భిక్షతో రాలేదు తెలంగాణ అనేది. రేపు తెలంగాణ నువ్వు ఇవ్వకపోతే ఎట్లయితే నువ్వు ఖలిస్తానంలతో పెట్టుకున్నప్పుడు సిక్కులు తిరగబడితే ఇందిరాగాంధీ కథం అయిపోయింది. రాజీవ్ గాంధీ పోయి ఐపీకేఎఫ్ అని చెప్పి తమిళనాడులో ఎల్టీటీఓలతో తమిళియన్స్తో పెట్టుకుంటే అక్కడ నీ భర్త పోయిండు. ఇక్కడ తెలంగాణలో ఇప్పటిదాకా వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఢిల్లీ దాకా మీకు చెవులు వినబడతలేవా, మీకు కళ్ళు కనబడతలేవా, మా పోరాటాల సంగతి మీకు తెలుస్తలేదా అని చెప్పి యాదిరెడ్డి అంటే ఇక్కడ కాదు ఢిల్లీ పార్లమెంట్ కూడా పోయి ఊరేసుకున్నాడు. పార్లమెంట్ మొత్తం దేశం మొత్తం అలర్ట్ చేసినట్టుగా పోయి చేసిండు. అటువంటి త్యాగాలన్నీ రేపు ఒక్కరు కూడా తెలంగాణలో ఒక్క యువకుడు కూడా తలకాయ తిరిగిన ఒక్క యువకుడు ఉంటే నేను చచ్చిపోతాను ఆత్మావధి దళం కనుక అయ్యి ఢిల్లీకి వస్తే నీ కొడుకు కూడా బతుకుండడని ఒక పెద్ద మనిషి పోయి చెప్తే అప్పుడు భయపడి అని ఆగి అక్కడ నుంచి ఆమె ఒక నిర్ణయానికి వచ్చి చేసింది. కానీ నేను ఏదో అంటే నేను దీన్ని ఇంకో దిక్కు తీసుకుపోయడానికి చెప్తాను. ఇవి వాస్తవాలు. అంటే ఎప్పుడన్నా సోనియా గాంధీ ఇచ్చింది అని మాటలు మాట్లాడితే మాత్రం ఇవి పిచ్చి మాటలు. అన్ని రాజకీయ పార్టీలు కలిసినాయి, ప్రజా పోరాటాలతో సాధించుకున్నారు. సోనియా గాంధీ కాదు, సోనియా గాంధీని కన్నోళ్ళు కూడా ఇక్కడికి హైదరాబాద్ లో అడుగు పెట్టలేని సిచ్యువేషన్ లో అంత భీకరమైన పోరాటం తెలంగాణలో ఉండే. ఈ దేశ ప్రధానమంత్రి కూడా ఇక్కడ ఫ్లైట్ దిగి హ్యాబిట్స్ కి వచ్చే సిచ్యువేషన్స్ లేకుండా అటువంటి పరిస్థితులు ఉండే ఇక్కడ తెలంగాణలో. ఎవరైనా ఏ నాయకుడన్నా అసలు ఉస్మాన్ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీకి వచ్చే పరిస్థితి ఉండేనా? సో అట్లా మాట్లాడితే ఇది అవమానపరిచినట్టు అవుతారు. ఎస్, సోనియా గాంధీ ఇనిషియేటివ్ ఉన్నది, లేదని చెప్తలేం, ఉన్నది. కానీ సోనియా గాంధీ సర్వం అని చెప్పుడు మాత్రం అది చాలా తప్పు. ఇంకొకటి వీళ్ళు చాలా గొప్పగా చెప్తున్నారు, విగ్రహంలో పచ్చదనం ఉన్నది, పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి అని చెప్పని అనే కవిత్వాన్ని చెప్తా ఉన్నారు. ఇప్పుడు అవి కాదు, విగ్రహాల గురించి కాదు మాట్లాడాల్సింది. ఫస్ట్ నేను ముఖ్యమంత్రి జిల్లాలో ముఖ్యమంత్రి గట్టు దగ్గర పోయినా 1936లో కట్టినటువంటి ఒక బడికి పోయినా. అది ఇవాళ పోతే కరెంటు లేదు, ఆ బడిలో కరెంటు లేదు. ఆ పిల్లలు దాదాపు 400 పైన పిల్లలు ఉన్నారు. నేను అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆడపిల్లలు నీళ్లు తాగుతున్నారు. ఒక ట్యాంకులోకి వెళ్ళి నల్లాకెళ్ళి నీళ్ళు వస్తుంటే ఆ నీళ్లు తాగుతా ఉంటే నేను కూడా పోయి ఇట్లనే కెమెరా తీసుకొని మాట్లాడుతున్నప్పుడు క్రమంలో అది రికార్డు కూడా ఉంది. నేను కూడా నల్ల అయిపోయి నీళ్ళు తాగుదామని చూస్తే అట్లా శిలుము ఇట్లా కనబడ్డది, ఇట్లా అంత చెత్త శిలుము కనబడ్డది. చూస్తే ఇదేందని చెప్పని పోయి నేను ట్యాంక్ మూత దిగి చూస్తే తొండలు బల్లులు పచ్చగా ఉన్నది మొత్తం. నీకు ఆ పచ్చదనం మాకు కనబడుతున్నది. నిన్న 6th రోజు December 6th, ఈ నెల December 6th వారం కింద ఉస్మాన్ యూనివర్సిటీకి పోయి మేము బిఎడ్ అండ్ ఎంఎడ్ హాస్టల్స్ పొంట తిరుగుతుంటే పిల్లలు వాడుకునేటువంటి స్టూడెంట్స్ వాడుకునేటువంటి నీళ్ళ కాడికి పోయి చూస్తే ట్యాంకులో చూస్తే పచ్చగా కనబడుతున్నది. చూసి ఇట్లా దాంట్లో వంగి అది తీస్తే ఒక ఫీటు పొడుగొట్ట పాకురు పట్టినది తీసి విజువల్స్ కూడా ఉన్నాయి దాని మొత్తం. సో మాకేమో అటువంటివి కనబడుతున్నాయి. నువ్వు ఇవి బాగు చేయి నాయనా అని చెప్తుంటే తెలంగాణ ఆడబిడ్డల మాన ప్రాణాలు బజాట్లో బాత్రూమ్లు పోయే అంటే టాయిలెట్స్ లేక బజార్లో బాత్రూమ్ పోయే పరిస్థితి ఏది చదువుకునేటువంటి పిల్లలకు అట్లా కనబడుతున్నది. కనీసం బుక్కడు బువ్వ కూడా తెలంగాణ పిల్లలకు బుక్కడు బువ్వ కూడా నువ్వు ప్రాపర్గా హైజీన్ మెయింటైన్ చేసుకుంటూ ఇచ్చే సిచ్యువేషన్స్ నీకు లేవు. రోజుకు 50 మంది చచ్చిపోయారు నిలబడదాకా. ఇటువంటిగా నీకు కనబడతలేవా అని చెప్పినట్టు మాకు గవి కావాలి. అసలు ముఖ్యంగా గవి కావాలి. నువ్వు విగ్రహాలు పెట్టి ఆలిషాన్ పెట్టేసి పెద్ద పెద్ద సభలు పెట్టి అందులో ఆంధ్ర పాటలు వాడిపించుకుంటా. మొత్తం ఆంధ్ర పాటలు ఏంట మొత్తం అక్కడ చూస్తే మొత్తం ఏంది ఎక్కడ పోతున్నది, తెలంగాణ ఎక్కడ పోతున్నది, తెలంగాణ కల్చర్ ఎక్కడ పోతున్నది. సోయిలేనటువంటి వాళ్ళు ఇటువంటి పనులు చేస్తున్నారు అనేది చాలా నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, బాధగా అనిపిస్తుంది. ఈ తెలంగాణ ప్రజలు ఏం మోసం చేసుకున్నారో, నాకు ఏం అన్యాయం చేసుకున్నారో నాకు తెలుస్తలేదు. కానీ 10 ఏళ్ల కష్టం అట్లే అయిపోయింది. ఇప్పుడు కష్టం కూడా కట్నే చూస్తుంటే మీరు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అంటే సాటిస్ఫాక్షన్ లేదా ఉద్యమకారులు కావచ్చు, మీరు కావచ్చు, ఏమనిపించింది అసలు? ఫస్ట్ ఏంటంటే ప్రజలు సుఖశాంతులకు ఉండాలి కదా. పచ్చగా పల్లెల బతుకులు, ప్రజల బతుకులు, ఆడోళ్ళ బతుకులు ఉండాలి కదా. ఆ బతుకులు తెలంగాణలో ఉన్నట్టు కనబడతలేవు. ఇంకా నిన్న ఒక పోలీసోడు ఇట్లా పట్టుకొని ఇట్లా గుంజుతున్నాడు, వాడు ఇట్లా బట్టి కొంగు గుంజుతున్నాడు ఆశా వర్కర్. ఆమెకి ఏదో అది నేను కనుక్కుంటే దర్వాజా వేసేటప్పుడు ఏదో కాలుకు దెబ్బ తగిలిందని కోపంతో ఇట్లా అన్నది. వాళ్ళకి ఏం తెలుసా బా పోలీసులను కొట్టొద్దు, పోలీసులను కొడితే కేసు అయితే తెలుసా, వాళ్ళ కారణం ఇవ్వడం చెప్పిండా? అమాయక ప్రజలు పాపం రికార్డితే డొక్కారడం వాళ్ళు కడుపు గురించి పనిచేసేటోళ్ళు చిన్న దెబ్బ తగిలింది కావచ్చు ఇట్లా అన్నది. అంటే ఒక పోలీసోడు లేచి అందులో ఉండి నెత్తి మీద దెబ్బ కొట్టిండు, ఇంకోటి ఇట్లా కొంగు బట్టి ఇట్లా గుంజిండు మొత్తం. ఇట్లా నువ్వు చూసినావు ఆ విజువల్స్ కూడా, విజువల్ తీస్తున్నారు కదా.
లోపలికెళ్ళి వాళ్ళని కొడుతున్నారు ఒక తీరుగా. ఇప్పుడు వీళ్ళ మీద కేసులు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ మీద పక్కకు పడేస్తే ఈ పోలీసు మొత్తం చదువుకొని ఆడదాకా పోయింది కదా. అదే నాకు తెలిసి డీసీపీఓ ఏసీపీఓ ఉన్నాడు పట్టి శంకర్, అతని మీద కేసులు పెట్టి బొక్కల పడేయాలి, ఫస్ట్ సస్పెండ్ చేయాలి. ఆడోళ్ళ మీద నువ్వు చెయ్యట్లు లేపుతావు అని చెప్పి నువ్వు ప్రజల పాలన అంటున్నావు కదా. పైశాచిక పిశాచుల పాలన మీది, పాపపు గాడిదలు మీరు. ఇప్పుడు అశోక్ నగర్ లో పోతే అశోక్ నగర్ లో విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేస్తున్నావు. ఇటువంటి తెలంగాణ గురించి కాదు కదా, ఎన్కౌంటర్లు చేసే తెలంగాణ గురించి కాదు కదా. ఏది ఎటువంటి తగలల్లా నువ్వు పోరాటాలు చేసుకుంటూ వచ్చినటువంటి సీతక్క తుపాకులు పట్టుకొని తిరిగింది కదా, అదే ప్రాంతం 7.5 ప్రాంతంలో ఇలా చెప్తున్నారు అన్నంలో విషం పెట్టని, దాని మీద కూడా ప్రాపర్గా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉన్నది. సో ఇటువంటి పనులు మీరు చేసుకుంటా, ఇవన్నీ చేసుకుంటా నువ్వు విగ్రహాలు పెట్టి ఆలిషాన్ లైట్లు పెట్టి పెద్ద పెద్ద ఎక్కడ పోయినా, నేను రాత్రి పోయినా 1:30-2 గంటలకు మొత్తం అంతా చుట్టంతా తిరిగితే ఎక్కడ చూసినా మొత్తం లైటింగ్లు. ఈ ఉస్మాన్ యూనివర్సిటీ పోతే హాస్టల్లకు, లేడీస్ హాస్టల్ సైడ్ పోతుంటే కూడా కనీసం స్ట్రీట్ లైట్స్ లేవు. మేము పోయి చూసినాం అవన్నీ. నువ్వు అటువంటి 4 కోట్ల మంది ప్రజల భావోద్వేగాలకు ప్రతిరూపం అని చెప్తున్నారు. ప్రతి ఏడాది ఇదే డిసెంబర్ 9న అధికారికంగా ఉత్సవాలు చేస్తారంట. ఆత్మ వంచన చేస్తున్నారు. 4 కోట్ల ప్రజల ఆత్మ వంచన జరుగుతున్నది. భావోద్వేగాలు ఇప్పుడు మాలాంటి వాళ్ళే రగులుతున్నాయి. అయ్యా భావోద్వేగా నువ్వు 4 కోట్ల మంది గురించి మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడుతున్నావు నేను చెప్తున్నా. నువ్వు నిన్న మొత్తం ఉపన్యాసం మొత్తంలో ఒక్కసారి కూడా అమరవీరుల గురించి ఒక్కసారి కూడా మాట్లాడలే. పల్లెత్తు మాట నువ్వు ఎత్తలే అమరుల విషయంలో. మంది కవులని కళాకారులని అంటే సత్కరించిండు. కోటి రూపాయలు ఇవ్వడం, లేకపోతే ఫ్యూచర్ సిటీలో 300 గజాల స్థలం ఇస్తామని చెప్తున్నారు. నేను దాని మీద మాట్లాడే కన్నా ముందు ఒకటే నిమిషం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆయన మాట్లాడిన అంశం గురించి చెప్తున్నా. నీకు నిన్న మొత్తం అమరుల స్తూపం కాడి చూస్తే దానికి అసలు లైటింగ్ లేనే లేదు, అమరజ్యోతి. నువ్వు ఆల్రెడీ కట్టి ఉన్నది 100 కోట్లతోని అంతకుముందు కేసీఆర్ స్టార్ట్ చేసిండు. అది పోయి పెంచి దాన్ని అంచనాలు పెంచి 210 కోట్ల దాకా తీసుకొని పోయి పెట్టిండ్రు. పెట్టి ఈయనే నువ్వు దాన్ని ఎందుకు స్టార్ట్ చేస్తలేవు, ఎందుకు ఓపెన్ చేస్తలేవు, అసలు దీని లోపల ఏమున్నదని చెప్పని తాళాలు ఇవ్వకుండా గోడలు దునికి అందులో పోయి చూసే ప్రయత్నం చేసిండు, పోయిండు. రాహుల్ గాంధీని కూడా తీసుకొచ్చి అందులో లోపల దాకా తీసుకుపోయిండు. అయ్యా నీకు అక్కడికి వెళ్ళి నువ్వు మాట్లాడుతుంటే ఉపన్యాసం ఇస్తుంటే కూడా నీ ఎదురుగా కనబడుతున్నది. నీకు పొద్దున్న లేచి నువ్వు సెక్రటేరియట్ పోతే నీకు అక్కడ కనబడుతున్నది. నువ్వు దాన్ని ఆవిష్కరించలే. నువ్వు అంటున్నావు ఇలా 10 ఏళ్ల నుంచి తెలంగాణ తల్లిని నువ్వు వీళ్ళు పెట్టుకోలేదు కనుక మేము ఇలా పెడుతున్నాం అంటున్నావు కదా. ఆడ కట్టి ఉన్నది కదా, ఆడ పోయినప్పుడు నువ్వు స్తంభాలకు దూలాలకు అమరుల ఆత్మలు ఏలాడుతున్నాయి, అడుగుతున్నాయి మాకెప్పుడు మోక్షం జరుగుతుందని చెప్పని అడుగుతున్నాయి అంటున్నావు కదా. ఇయ్యాలడి కూడా అమరుల ఆత్మలు ఏలాడుతున్నాయి, ఇయ్యాలడి కూడా అడుగుతున్నాయి. ఏడున్నావు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి కూర్చున్నావు కదా అని. గత ముఖ్యమంత్రి గురించి నువ్వు మాట్లాడినావు, వాస్తవం. ఎస్, మేము కూడా మాట్లాడినాం, మా బోటలో కూడా మాట్లాడినాం. ఇయ్యాలని కన్నా పోయేటందుకు తాళాలు దొరుకుతలేవా? తాళాలు ఏమైనా కేసీఆర్ ఇంటికాడ దాచుకున్నాడా, లేకపోతే కవిత పోయి బుర్జ్ ఖలీఫాల ఆమె అపార్ట్మెంట్ల పెట్టుకొని ఉన్నదా, లేకపోతే ఈయన ఏమన్నా పోయి ఫామ్ హౌస్ లో పెట్టుకున్నాడా కేటీఆర్? ఎక్కడున్నాయి తాళాలు? నీకు దొరికితే లేకుంటే రా, మేము కూడా వస్తాం, తాళాలు వలగొట్టి లోపలికి పోదాం. దాన్ని ఎందుకు ఆవిష్కరించలేవు? నువ్వు లేని ఇప్పుడు విగ్రహం పెట్టావు. నువ్వు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టినప్పుడు కూడా దాని పక్కకే ఉండే. నువ్వు రాజీవ్ గాంధీ విగ్రహం ఇక్కడ సంబంధం లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆ మధ్యలో పెట్టినావు. అక్కడ అమరుల స్తూపం అన్న పెట్టేది ఉండే. నువ్వు ఇంకోటి స్తూపం చాలా పెద్దది పెట్టి అందరి పేర్లు రాసి పెట్టేది ఉండే, మొత్తం వాడ మొత్తం పెట్టేది ఉండే. నీకు రాజీవ్ గాంధీ విగ్రహం స్టార్ట్ చేసేందుకు నీకు ఉంటుంది. సోనియా గాంధీని నువ్వు మంచిగా చేసుకుంటుంది, ఆమె బర్త్డే రోజు విగ్రహం పెట్టేందుకుంటుంది. కానీ నువ్వు 4 కోట్ల మంది అంటున్నావు కదా, 4 కోట్ల మంది భవిష్యత్తు గురించి వాళ్ళ ప్రాణాలను బలి చేసుకున్నటువంటి అమరుల జ్యోతి ఏదైతే ఉన్నదో ఆ జ్యోతిని నువ్వు ఇయ్యాలంటి వరకు నువ్వు ఓపెన్ చేయలేదు. నువ్వు చాలా మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడుకుంటా అమరుల జ్యోతిని ఓపెన్ చేయడానికి ఏమన్నా ఈగో అడ్డవుతున్నదేమో. కేసు అట్లా ఈగోస్ నెత్తిల పడేసుకుని వాళ్ళిద్దరు గంగల దావని మాకు సంబంధం లేదు. కానీ ఏ ప్రభుత్వం చేస్తే నువ్వు ఆ ప్రభుత్వం కట్టినటువంటి బంగ్లాలను పోతలేవు. ఆ సెక్రటేరియట్ ఎవరి పైసలు అబ్బా? ప్రజల పైసలు. 210 కోట్ల రూపాయలు పెట్టి కట్టిందంటే ప్రజల పైసలు అవి. ఎవరు కేసీఆర్ కూలి పని చేస్తే వచ్చినవి కాదు, లేకపోతే కేసీఆర్ బిడ్డ సంపాదించిన పైసలు కావు అవి. జనం పైసలు అవి. సెక్రటేరియట్ కట్టినా ఏది కట్టినా జనం పైసలు. ఆయన పోతలేడు ఆడికి. ఆ రోజు మాట్లాడిన అమరుల గురించి మాట్లాడిన ఒక్క మాట కూడా మాట్లాడి అమరుల గురించి ఒక మాట కూడా. ఇప్పుడు వీళ్ళ 9 మందికి ఇచ్చిందని అంటున్నావు కదా, మరి అమరులు 1200 మంది అమరులు అని చెప్పిండ్రు. 1200 మంది అమరులు చచ్చిపోయారని కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. ఈయన కూడా ఎంబడబడ్డాడు, నువ్వు ఖాళీ 500 చిల్లర మందికే నువ్వు ఇచ్చినావు, మిగతా అందరికి ఇయ్యలేదు, రాగానే 100 రోజుల లోపల నేను ఇస్తా అని చెప్పినావు. మా బోటలో మొత్తుకున్నాం, నీకు కూడా ఎరికే. కొంతమంది కుటుంబాలను నేను తీసుకొచ్చి చూపించిన కూడా, ఇదే ఇంట్లో మొత్తం డేటా కూడా తీసుకొచ్చి నీకు మొత్తం చూపించిన. ఈయన 12 నెలల్లో 12 మందికి ఇయ్యలే ఇప్పటిదాకా. ఈయనకు ఆ 12 మందికి ఇవ్వకుండా ఇప్పుడు వీళ్ళకి ఇస్తా అని చెప్పి వీళ్ళ కోటి రూపాయలు అంటున్నాడు. వాళ్ళ కనీసం బుక్కడు బువ్వ లేక చదివించుకోలేని పరిస్థితులు లేక ఆరోగ్యం కూడా కరెక్ట్గా చూపించుకునే సిచ్యువేషన్స్ లో వాళ్ళు లేరు. కేసీఆర్ మీద చాలా మాటలు మాట్లాడింది రేవంత్ రెడ్డి. ఏమన్నాడు? నీకు బుక్కడు బువ్వ దొరకలేదా, ఒక్కసారి నువ్వు పిలుచుకొని నువ్వు వీళ్ళ కనీసం అమరుల కుటుంబాలకు భోజనం కూడా పెట్టలేదని చెప్పని. అయ్యా రేవంత్ రెడ్డి, నేను నీకు అడుగుతున్నా,
మరి ఇప్పుడు నీకు 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 బుక్కడి బువ్వ దొరకలేదా? నీ ఇంట్లో బియ్యం కరువైనాయా? తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం అయిపోయింది, అద్భుతంగా పంటలు పండినాయి ఇక్కడ అంటున్నారు. నీ ఇంట్లో బియ్యం సరిపోతలేవా? పిడికడో లేకుంటే అద్దసేరో ఒక్కొక్క కుటుంబం దగ్గర పోయి బిచ్చం అడుకొని అన్నం పెడతాం, దా వచ్చి తింటావా నువ్వు రా, లేకపోతే నీ దగ్గర లేవంటే చెప్పు, నా ఇంట్లోకి ఒక బస్తా బియ్యం పంపిస్తే అంతకనక వాళ్ళు తినేది కూడా ఏం లేదు. లేకపోతే రా, నేను వాళ్ళని నిన్ను ఇద్దరిని పిలిస్తా, వచ్చి తినిపోతావా? నీకు టైం దొరకలేదా? సోయి లేని మాటలు, తెలంగాణ ఆత్మ లేని మాటలు, ఆత్మ వంచన చేసేటువంటి మాటలు, మా బోటోలను ఇబ్బంది పడేటువంటి పనులు రేవంత్ రెడ్డి 100% చేస్తా ఉన్నాడు. కొంతమంది కవులు కళాకారులకు ఏదో నిన్న చేసిన పొంకలాలు కొడుతుంది కదా. వీళ్ళంతా అర్హులని అంటారా? ఇప్పుడు 9 మందికి ఏమో ₹1 కోటి, ఇక్కడ ఫ్యూచర్ సిటీలో 300 గజాలు అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ 9 మందిలో కొంతమంది గోరెడ్డి వెంకన్న కావచ్చు, కొంతమంది ఉన్నారు. వీళ్ళ అర్హులేనంటారా? ఇంకా ఎవరికి న్యాయం జరగాలి ఇందులో? అసలు ఆయన విమలక్క లాంటి వాళ్ళకి పేరు లేదని చాలా మంది మాట్లాడుకుంటారు. విమలక్క పేరు ఎందుకు లేదని చెప్పేసి మీరేం చెప్తారు? నేను చెప్తున్నా కదా, అంటే అసలు యాక్చువల్గా ఆయన డిస్క్రిప్షనే డిఫరెంట్ డిస్క్రిప్షన్ ఇచ్చిండు. అంటే ఇక వీళ్ళు తెలంగాణలో ఆ పత్రాలు రాసిస్తే ఇవి మొత్తం కాపర్ ప్లేట్ల పత్రాలు రాసిచ్చి అంటే పర్మనెంట్ గా వాళ్ళ మనవరాళ్ళు చెప్పుకునే స్థాయిలో వాళ్ళందరిని పెట్టిండ్రు. నేను అనుకుంటున్నా అంతకన్నా గొప్ప వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందులో గొప్ప వాళ్ళు, నేను వాళ్ళని గొప్ప వాళ్ళు కాదని అంటలేను, కానీ ప్రభుత్వాలతోని రాజీ పడకుండా జీవితమే జనము, తెలంగాణ జీవితం అనుకుంటా బతికినటువంటి వాళ్ళు చాలా మంది బయట ఉన్నారు. వాళ్ళు మొదలు కాదు, వాళ్ళు లాస్ట్ కూడా కాదు. అట్లా చాలా మంది. విమలక్క తిరగలేదా మరి? విమలక్క ఏంది? విమలక్క మొత్తం జనం అంతా వీళ్ళందరూ వేరే పార్టీలో ఉన్నప్పుడు మా బోటోళ్ళం అందరం తిరగలేదా? తన తిరగలేదా? కోదారి సీన్ కావచ్చు, వరంగల్ సీన్ అద్భుతమైనటువంటి సాహిత్యం, కేసీఆర్కే ఓనమాలు నేర్పించినటువంటి వాళ్ళు, కేసీఆర్ను ఒక నాయకునిగా ఎస్టాబ్లిష్ చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దరువెల్లేసంటో లేరా? మా అంతర్బుల్ నాగరాజు లేడా? మొత్తం అసలు ధూమ్ధామ్ అనేది జనంకు పరిచయం చేసినటువంటి ఇటువంటి చాలా మంది ఉన్నారు. నేను ఇంకా పేర్లు చెప్పుకుంటా పోతే మా ఏపూరి అంటే ఇప్పుడు ఎట్లయిందంటే ఏ పార్టీలైనా తిరుగు, నువ్వు ఎక్కడైనా తిరుగు, నువ్వు ఎటువంటి పర్వాలేదు నీకు ఇస్తాను అనుకుంటే అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు బయట. మొత్తము గిద్దె కావచ్చు, చాలా మంది బయట ఉన్నారు. సో నేను ఇప్పుడు వీళ్ళకి ఎందుకు ఇచ్చిరని కాకుండా అసలు నువ్వు దాని కులమానాలు ఏంటిది, నువ్వు మెథడాలజీ ఏం మెథడాలజీ క్రైటీరియా పెట్టుకొని వీళ్ళని ఏం చూసి ఇచ్చినావు? అంత ముందోళ్ళకి ఇచ్చినావు అనుకో, ప్రతాప్ కిషోర్ అసంటోళ్ళు ఉన్నారు, ఆనందరావు తోట అసంటోళ్ళు ఉన్నారు, జయదీర్ తిరుమలరావు సార్ కూడా 69 మూమెంట్ నుంచి ఆయన కూడా ఉన్నాడు. ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు పాట పుట్టినటువంటి మా ఇండ్లు ఇప్పుడు ముచ్చట అసలు కలపొద్దని చర్చ వచ్చినప్పుడు సాహిత్యంతో మొట్టమొదటి పాట రాసినటువంటి తెలంగాణ సోదరా, తెలుసుకో నీ బ్రతుకు మోసపోతివ నీవు గోసపడుతావు, చావు బ్రతుకుల మధ్య సాగుచున్నది నావ, ఏదరికి చేర్చేవో సోదరా నీ నావ, ఆంధ్రులతో కలిసి నీ వడుగంటి పోతావో, ప్రత్యేకమై ఉండి ప్రగతి సాధిస్తావో, ప్రతిభ చూపిస్తావో, తెలంగాణ సోదరా తెలుసుకో నీ బ్రతుకు మోసపోతివ నీవు గోసపడతావు అని 54, 55లో రాసిండు. మరి వాళ్ళు కనిపిస్తారు. నీలం సంజీవరెడ్డి మీద కూడా హక్కు చీనికర్ హమారా అప్నే కో తూ సంవారా సునుబాత్ కావారా కరోడ్ కయ్యనారా చొడోజీ తెలంగాణ చలే జాओ రాయలసీమ పడేంగే పాయిజామ్ అన్నాడు. వాయిదోం కి నద్ది బై గై ధోకా ఫరేబ్ రై గై కుత్తే కి దుమ్ తముడు గై టేడీకి టేడి రై గై ఏ యాద్ రక్కో ప్యారే పాడేంగే పాయిజామ్ అని 58లో నీలం సంజీవరెడ్డి మీద రాసినటువంటి కవులు, అటువంటి వాళ్ళు, త్యాగాలు చేసినటువంటి వాళ్ళు మీకు గుర్తుకొస్తలేరా? తెలంగాణ బొడ్రాయి అటువంటి ఇల్లు ఇన్విటేషన్ కు గుర్తుకు రాదు నీకు, ఇటువంటివి కూడా రాదు. నేను ఇది కాదు, ఇట్లా చాలా మంది ఉన్నారు. ఇవి ఇలా బతుకున్న ఉన్నారు. డాక్టర్ గోపాల్ కిషన్ సార్ రాజమండ్రి జైళ్లలో ఉన్నటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు ఉన్నారు. బొచ్చడు మంది ఉన్నారు. నూరి సార్ భూపతి కృష్ణమూర్తి గారు ఉన్నారు వరంగల్లో. భూపతి కృష్ణమూర్తి నీ క్రైటీరియా ఏంటిది? జర్నలిజంలో బద్రి విశాల్ పిట్టి కావచ్చు, కేశవరావు జాదవ్ సాబ్ కావచ్చు, ఇటువంటి వాళ్ళు అన్ని పేర్లను కనీసం నువ్వు గుర్తించేటట్టుగా నీ ₹1 నెత్తిలో కోసుకొని, కానీ వాళ్ళు కనీసం వాళ్ళ ఆత్మలు కనీసం అరే మమ్మల్ని తెలంగాణ గత ప్రభుత్వం కూడా గుర్తించలే, ఈ ప్రభుత్వం కూడా గుర్తించే ఇటువంటి గీ పేర్లతో అని అసలు నేను అంటున్నా. ఇటువంటి వాళ్ళ కన్నా కూడా చాలా గొప్పగా ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ మూవ్మెంట్ లో తెలంగాణే జీవితంగా బతికినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు వీళ్ళు ప్రాపర్ గా ఎంక్వైరీలు చేయలేదు, ప్రాపర్ క్రైటీరియా లేదు. నిన్న మొన్న పాటలు వాడిన వాళ్ళు కూడా బొచ్చడం మంది ఉన్నారు. అందుకని ఇది నువ్వు ఇంప్రాపర్, నువ్వు ఏది కూడా వీళ్ళు ఒక సైంటిఫిక్ అప్రోచ్ తో చేస్తలేరు. వీళ్ళ లోపల అసలు ఫస్ట్ 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలో లేకపోతే ఆత్మలో పక్కకు పెడితే వీళ్ళకి సోయి లేదు. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకు. ఇప్పుడు విగ్రహం గురించి అంటారు, మేము మొత్తం క్యాబినెట్ నిర్ణయం మొత్తం తీసుకున్నాం, క్యాబినెట్లు అందరు ఉన్నారని. మరి గత ప్రభుత్వంలో గత దాంట్లో ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు ఇంత ముందు ఉండే కదా, అంతకుముందు ఎప్పుడు మాట్లాడలే మరి ఆ విగ్రహాల గురించి. కొండా సురేఖ మాట్లాడలే, ఎక్కడ మాట్లాడలే. మరి వీళ్ళు కూడా ఆ మంత్రివర్గంలో ఉన్నోళ్ళే కదా, అప్పుడు ఎప్పుడైనా స్టేట్మెంట్ ఇచ్చిన వీళ్ళు వాళ్ళంతా విగ్రహాల చుట్టూ తిరిగినోళ్ళే కదా. కొత్తగా సడన్ గా మేము మొత్తం చెప్పినామంటే ఇంట్లో సగం కన్నా ఎక్కువ తెలంగాణ గురించి తిరగనోళ్ళే ఇప్పుడు దీంట్లో ఉన్నోళ్ళు ఉన్నారు. సోయి లేనటువంటి వాళ్ళు ఉన్నారు. 100% చంద్రబాబు వెంబడి తిరిగిన వాళ్ళు లేరా? వాళ్ళేనా రాజ్యాలు ఎవరు వెళ్తున్నారు? రాజశేఖర రెడ్డి కొంగులు పట్టుకొని తిరిగిన వాళ్ళు, దోతి పట్టుకొని తిరిగిన వాళ్ళు లేరా? వాళ్ళే కదా. ఇవాళ ఎందుకు మేము మాట్లాడాల్సి వస్తుంది అంటే మీకు సోయి లేదు కాబట్టి, తెలంగాణ సోయి లేదు కాబట్టి మీకు మీరు ఆ పని చేసిండ్రు. మీరెందుకు చేయలే? ఇప్పుడు ఎక్క యాదగిరి గారికి అది ఇచ్చిరు కదా, నువ్వెందుకు ఆ స్తూపాన్ని నువ్వెందుకు ఓపెన్ చేస్తలేవు? నువ్వు ఈ స్తూపం ఎందుకు? అమరజ్యోతిని కళ్ళ ముంగడ కనబడుతుంది కదా పొద్దున్న లేస్తే, అంటే నువ్వు అమరులను నువ్వు అవమానపరుస్తున్నావు.
కించపరుస్తున్నావు. నువ్వు ఎవరిని ఐడెంటిఫై చేయలేదు. నువ్వు రాగానే 100 రోజులకి ఇస్తావు. ఇలా కుటుంబాలకు రాగానే ఇమీడియట్ గా 25,000 రూపాయలు ప్రతి కుటుంబానికి పెన్షన్ ఇస్తాను. ఇచ్చినవా? ఇలా నువ్వు వీళ్ళకు 9 మందికి ఇస్తున్నావు. మేము వాళ్ళ గురించి నేను వ్యతిరేకించి మాట్లాడతలేను. నేను అది పక్కకు పడేస్తే ఉద్యమకారులకు భీకరంగా కొట్లాడిన గ్రాస్ రూట్స్ లెవెల్ పోలీస్ స్టేషన్లో పోయినరు, జైళ్ల పాలైనరు, ఒళ్ళు ఓనమయ్యేటట్టు దెబ్బలు తిన్నారు. చనిపోయిన వాళ్ళ సాక్షిగా వీళ్ళందరూ పోరాటాలు చేసి ఆర్థిక ఇబ్బందులు పడ్డటువంటి వాళ్ళు కింద ఉన్నారు. కనీసం మాకు వైద్యం అనే చెప్పిండ్రి. మేము తెలంగాణ ఉద్యమంలో తిరిగి సర్వం కోల్పోయిన మా పిల్లల చదువు అనే చెప్పిండ్రి. ఇట్లా అడుగుతున్నారు. 250 గజాలు ఇచ్చి కనీసం ఒక నీడ చూపిస్తాను, అది చూపించలేదు. ఆరోగ్యం లేదు, పిల్లలకు చదువు లేదు. గవి కావాలా బైక్, ఈ విగ్రహాలు ఎవరు కావాలి? నువ్వు పెట్టి పచ్చని మాగాణాలతో పసిడి సిరులు వండాలి అంటే నా సంసారాలు పచ్చగా ఉండాలని చెప్పని మేము చెప్తున్నాం. అటువంటి తెలంగాణ మాకు కావాలి, ఇది కాదు కదా. ఓ మర్సిడీస్ బెంజులకు వేసేటువంటి కలరు, బిఎండబ్ల్యూలకు వేసేటువంటి కలరు వేస్తున్నారని చెప్పని గొప్పగా చెప్తా ఉన్నారు. అరే అమ్మ అవి నెత్తిలో పోసుకుంటారు. ఆయన మా జీవితాలలో కలర్లు కావాలి. నువ్వు హైదరాబాద్లో డెకరేషన్ చేసుడు కాదు. సుఖశాంతులు మా హృదయాలలోకి వెళ్ళి రావాలి. నువ్వు పండుగ చేసుకున్నావు, మేము దీపాలు పట్టుకొని, మేము బయటకు వచ్చి కాకర పుల్లలు పట్టుకొని, చిచ్చుబుడ్లు పట్టుకొని మా ఇళ్ల ముంగట తెలంగాణ వచ్చింది, మేము ఆత్మగౌరవంతో బతుకుతున్నాం, మా బతుకులు మారినాయి అనేది గర్వంగా గౌరవంగా ఛాతి తనాయించి మేము దీపాలు పెట్టుకున్నటువంటి స్టేజ్. అటువంటి తెలంగాణ కావాలి మాకు. కానీ విగ్రహాలు గీసుట్టే పెట్టుకొని మీ పైశాచికంతో మీ రాజకీయాల గురించి అవి మాట్లాడి ఇవి మాట్లాడి వీళ్ళంటే వాళ్ళంటే వీళ్ళు వీటి గురించి కాదు కదా. ఏం విగ్రహాల రాజకీయాలు ఇంకెన్ని రోజులు చేస్తారు? నేను టీజీ తీసేసిన, టీజీ గుండెల మీద రాసుకున్నారు. మేము కూడా గుండెల మీద చచ్చిపోయిన వాళ్ళ మొత్తం అందరి వాళ్ళు గుండెల మీద చచ్చిపోయేటప్పుడు కూడా తెలంగాణ 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 అన్నారు. వాళ్ళ గురించి పల్లెతో ఒక మాట కూడా ఇట్లా నోట్లకెళ్ళి నీకు ఉచ్చరించే చాతగాలేదే నీకు? చివరిగా చెప్పండి, తెలంగాణ ఉద్యమకారుడిగా గతంలో మీరు మలిదశ ఉద్యమంలో కూడా చాలా కీలకంగా ఉన్నారు. మీ ఫాదర్ కూడా ఉద్యమకారుడే. సో ముఖ్యమంత్రికి కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, ఏం చెప్పదలుచుకున్నారు? ఇట్లనే కొనసాగితే తర్వాత భవిష్యత్ ఏంటి కాంగ్రెస్? అరే మంచోడు కూలిండబ్బా. ఈ రాజ్యంలో ప్రపంచమే సాక్ష్యం. మంచోడు కూలిండు. మంచి వస్తాదులు పతనం అయిపోయింది మొత్తం. వీళ్ళెంత, వీళ్ళ కథ ఎంత? ప్రజలను వదిలిపెట్టి నువ్వు క్యాజువల్ సీనియర్ గాలిలో మెడలు కట్టుకొని నాకు ఇలా అధికారం ఉన్నది కదా అని అహంకారంతో నువ్వు కనుక పోయి అసలు వాస్తవాలు ఏంటో తెలుసుకోకుండా నీ చుట్టూ వండి మాగదులు ఎవరున్నారో మీరంతా మీకు దోసినట్టుగా, మీకు తెలిసిందే ప్రపంచం అనుకున్నట్టుగా మాట్లాడితే మీరు మంచోడు పోయిండు. కేసీఆర్ కూడా గట్టినే అనుకున్నాడు. నీ ఓలే నీ తాతకు తాత హిట్లర్ గాడు, నీ ఓలేనే నిర్ర నిలిగిండు. నీ అమ్మకు అమ్మ ఇందిరాగాంధీ నీ ఓలే నిర్ర నిలిగితే జనం, సామాన్యమైన జనం ఎంబడి పడితే పైజామూడి పరుగు తీసిండని చెప్పని సాహిత్యాలు పుట్టినటువంటి నేల మీద నువ్వెంత మీరెంత, మీది పెద్ద ఇష్యూయే కాదు. మీది అసలు మీది కానే కాదు. ఏదో రాజకీయాలకు మీరు ఎన్నడూ పోరాటాలు చేసిన వాళ్ళు కూడా, మీకు అనుభవం ఉన్నోళ్ళు కూడా కాదు. సో ఈ పోరాటాలతో మీరు చేసినటువంటి పొరపాట్లను, మిస్టేక్లను సరిదిద్దుకోకుండా ఉండి రాజకీయాలు బంద్ చేసి ప్రజలకు సర్వీస్ చేయండి. జనానికి ఉద్యోగాలు వస్తాడు చూడండి. మంచిగా అబద్ధాల బతుకులు బతికేటట్టు చేయకండి. పిచ్చి ప్రాజెక్టులు పెట్టి ఇది క్లీనింగ్ అది క్లీనింగ్ అనే బదులు మంచిగా చదువు చెప్పండి. ఓ మంచి బువ్వ పెట్టేటట్టు ప్రయత్నం చేయండి. ఆత్మగౌరవంతో ఆ లాఠీ చార్జీలతో ఇటువంటి అన్ని బంద్ చేసేటట్టుగా మీరు కూర్చొని ఇప్పటికైనా మీకై మీరే మీ చెట్టును గులగొట్టుకుంటున్నారు. మీరు కూర్చున్న కొమ్మను సగం గులగొట్టుకున్నారు. ఎక్కువసేపు ఏం లేదు, సరిదిద్దుకోకపోతే ఆయనతో కూడా పోతుంది మీకు అని చెప్పి చెప్పదలుచుకున్నాను. రైట్ అన్న, థ్యాంక్ యూ. సో ఇది మొత్తానికి తెలంగాణ తల్లి విగ్రహాన్ని నిన్న సెక్రటరియట్లో ఆవిష్కరించిన తర్వాత చాలామంది ఉద్యమకారులు, ఇదే పృథ్వీరాజు గతంలో మలిదశ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసిండు. ఇదే ఇంట్లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణ రావాలా వద్దా అని పెద్ద ఎత్తున ఇదే ఇంట్లో చర్చలు జరిగినాయి. సో ఉద్యమకారులు అయితే సాటిస్ఫాక్షన్గా లేరు, అందులో వేరే ఆనవాళ్ళు కనిపిస్తున్నాయని మాట్లాడుతున్నారు. ఇట్లానే కొనసాగకుండా పోతే మంచోళ్ళే కొట్టుకుపోయారు. సో రేవంత్ రెడ్డి ఎంత అనే లైన్లో మాట్లాడుతున్నారు. చూద్దాం ఇంకా ఎట్లాంటి చర్చలు జరుగుతాయి దీని మీద భవిష్యత్తులో అనే